హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీలో చూసుకున్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో ఈ 2025లో సో ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. సో నేనైతే ఆల్రెడీ చెప్పా కదా. సో ఎస్వి జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్కి సంబంధించి మనకు ఫ్రీ అడ్మిషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయని అయితే ఫైనల్గా మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో గైస్, చాలామందికి అయితే తెలియదు అనుకుంటున్నా. సో ఖచ్చితంగా మీరైతే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో డేట్స్ ఎప్పుడు లాస్ట్ డేట్స్ అనే దానిపైన అయితే మీకు సో ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే ఎలా అప్లై చేసుకోవాలి మన మొబైల్లోనే, సో ఎలా అప్లై చేసుకోవాలి ఈజీగా అన్న దానిపైన అయితే మీకు వీడియో కావాలంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో అప్లై అని మాత్రమే కామెంట్ అయితే చేయండి. ఇకపోతే గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి సో ఆల్రెడీ 15th నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో 31st వరకు అయితే మనకైతే సో అడ్మిషన్స్ అనేటివి జరుగుతాయన్నమాట. అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారనమాట. సో గైస్, మెరిట్ ఎవరికైతే వచ్చింటాయో ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 years ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. సో ఎస్వి జూనియర్ కాలేజ్ అంటే మనకి చూసుకున్నట్లయితే సో బాయ్స్కి అయితే ఉంటుందన్నమాట. శ్రీ పద్మావతి ఉమెన్స్ అంటే ఉమెన్స్ జూనియర్ కాలేజ్ అనేది మనకు కేవలం ఓన్లీ సో గర్ల్స్కి అయితే ఉంటుందన్నమాట. సో ఎవరికైతే మెరిట్ లిస్ట్ వచ్చి ఉంటుందో, మెరిట్ మార్క్స్ అయితే వచ్చింటాయో అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చింటాయన్న దానిపైన అయితే కంపేర్ చేసి సీట్స్ అనేటివి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో గైస్, దీనికి సంబంధించి మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. సో ఇంకా అక్కడైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్టు నేనైతే రెస్పాండ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. టీమ్ అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనే దానిపైన అయితే. సో ఈజీగానే అప్లై చేసుకోవచ్చు, కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. సో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చింటే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఆపర్చునిటీ అయితే వదులుకోకండి. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.